जगन जय जगन जय जगन जय जगन जगन आगे बढ़ो हम तुम्हारे साथ हैं जगन आगे बढ़ो हम तुम्हारे साथ हैं जगन संघर्ष करो हम तुम्हारे साथ हैं जगन आगे बढ़ो जोहार वैएसआर जोहार वैएसआर जय जगन जय जगन जय जगन जो जगन अन्ना जो अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज जो जगन अन्ना जो जेल में एहतजाज कर रहे हैं भूख हड़ताल का, उसके तरफ से हम लोग जगन अन्ना की सपोर्ट के लिए आज चंचलगुड़ा जेल के सामने जो ठहरे हुए हैं उसके लिए ठहरे हुए हैं। आज माइनॉरिटी का जो सपोर्ट है जगन अन्ना के साथ है। आज हिंदू मुसलमान कोई भी रहो, हर किसी के लिए एक जैसी जमात है वाईएसआर कांग्रेस पार्टी। और वाईएसआर कांग्रेस पार्टी कोई ऐसी वैसी जमात नहीं है, बहुत अच्छी जमात है। और हिंदू मुसलमान के लिए इसके अंदर हर किसी का दर्जा बराबर का दर्जा है इसके अंदर। और आज जो जगन अन्ना जो चंचलगुड़ा जेल के अंदर जो एहतजाज कर रहे हैं उसके लिए हम उनका सपोर्ट लिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। खुदा हाफिज़। मेरा नाम अब्दुल रशीद है, मैं जंगा में डिवीज़न कन्वीनर हूँ सेवादलम से। ఇవాళ ముఖ్యంగా ఈరోజు మీ అందరూ తెలుసు, నిన్న సమన్యాయం చేస్తారా లేక సమైక్యంగా ఉంచుతారా అంటూ విజయమ్మ గుంటూరులో దీక్ష చేసినప్పుడు దాన్ని ఈ పోలీసు రాజ్యం అన్యాయంగా అక్రమంగా అడ్డుకుని ఆ దీక్షను ఆపినటువంటి ఈ పరిస్థితుల్లో ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వసామాన్యమైన ప్రజలంతా కూడా మహత్తరమైన మనసున్న మంచి మనుషులు. కానీ ఈనాడు కొంతమంది నాయకులు వారి యొక్క స్వార్థం మనకి తెలుసు. స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి కూడా దోచుకుంటున్నారు అది మాత్రం వాస్తవం. ఎవరు ఏ ప్రాంతంలో ఉన్న నాయకులు, ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు, ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న నాయకులు మాత్రం దోచుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ సామాన్య మానవులు, సామాన్య పౌరులు ఎంతో ప్రేమతోనూ ద్వేషం లేకుండాను ఇన్ని సంవత్సరాలు సహజీవనం చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి తెలుగు జాతిలో ఇవాళ చిచ్చుంది. అవును, ఇవాళ ఈ హైకమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే వారికి కావాల్సింది. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, అలాగే భారతదేశంలో పాలిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సింది క్విడ్ ప్రోకో. ఈ పని నేను చేస్తే నాకు లాభం ఏమిటి, ఈ కార్యక్రమం నేను చేస్తే నాకు లబ్ధి ఏమిటి అంటూ ఇవాళ సీట్ల కోసం, ఓట్ల కోసం దారుణంగా ఈ రాష్ట్రంలోని ప్రజలని రకరకాలుగా మానసికంగా వేధిస్తూ వీరిలో ఒక రకమైనటువంటి ఏం జరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తులు ఏమవుతాయి, మా ప్రాంతం ఈ దీక్ష అందుకే చెప్తున్నాను. ఈ దీక్ష ఎందుకు జరుగుతుంది అంటే రకరకాలుగా వాళ్ళ దీక్షలు చేయవలసిన వాళ్ళు ఒక రకమైన సమస్య ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించడానికి ఆంధ్ర రాష్ట్రంలో నాయకులు కొట్టుపోయిన పరిస్థితుల్లో ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షని భగ్నం చేసిన తర్వాత ఎలాగైనా సరే నేను కూడా ఉన్నా, నా జాతిని, నా మూడు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరగకుండా సమన్యాయమా లేక సమైక్యమా, సమన్యాయమా లేక సమైక్యమా అని ఒకే ఒక నినాదంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు ఈ మూడు ప్రాంతాల్లో ముందు ఉంటుందని చెప్తున్నాను. బాధ్యత